సిద్దిపేట పోలీసులు హిందూ సంఘాలపై కేసులు పెట్టడాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. సిద్దిపేటలో రాత్రి ఓ వర్గం జరిపిన దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బజరంగ్ దళ్ నాయకుడు రాజారాంని రఘునందన్ రావు పరామర్శించారు. గోరక్షణ కోసం పాటుపడుతున్న రాజారాంపై దాడి చేయడం సరికాదని చెప్పారు. దాడి చేసిన నిందితులే పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రాజారాంపై దాడికి నిరసనగా హిందూ సంఘాల నాయకులు సిద్దిపేటలో ర్యాలీ నిర్వహించారు. పట్టణ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వీళ్ళు భూమాపిస్తే వీళ్ళని చంపేస్తే ఎవ్వరు కూడా గోరక్షణ చేయరు, గోమాతను ఎవ్వరు కాపాడని చెప్పేసి ఇద్దరు కాన్సెప్ట్ లేకపోతే చచ్చిపోయి ప్రతి బక్రీద్ పండుగ వచ్చినప్పుడు దీన్ని ఒక ఆనవాయితీగా తీసుకొస్తా ఉన్నారు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించమని, హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండడానికి సహకరించాల్సినటువంటి ముస్లిం సోదరులు ప్రతి బక్రీద్ పండుగకి దీన్ని ఒక సమస్యలాగా క్రియేట్ చేసి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలాగా క్రియేట్ చేసి భౌతిక దాడులకు దిగాలనేటువంటి ఆలోచన ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు గౌరవించేటువంటి గోమాతకు సంబంధించిన అంశానికి వచ్చినప్పుడు కొంచెం మానవత్వంతో ఆలోచించి మనుషుల్లాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉండే. దానికి ఉల్టా మా ఇళ్లలోకి వచ్చిర్రని, మా మహిళల చేతులు పట్టుకొని లాగినరని తప్పుడు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం వల్ల సమాజంలో ఉన్నటువంటి హార్మోని దెబ్బతింటుంది. ఎంతసేపు మర్యాదగా ఉందామని అనుకున్నప్పటికీ కూడా కావాలని ఎదుటి వర్గం నుంచి ఇట్లాంటి కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టేటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు